వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం. ఇందులో 3 మాటలు సంవత్సరానికి పర్యాయ పదాలు అయ్యాయి, 3 అవలేదు. వసంతం అంటే వసంత ఋతువు అని ఒక అర్థం, ఆయనకి 60 వసంతాలు నిండాయి, ఏడాది అని ఒక అర్థం. వర్షం అంటే వర్షం కురవడం అని ఒక అర్థం, అతడు షోడశ వర్షప్రాయుడు, 16 ఏళ్ల అబ్బాయి. వర్షం అంటే వయస్సు. శరత్ అంటే వెన్నెల, శరద్ ఋతువు. జీవంతు శరదాంశతం భావంతు శరదాంశతం. శరత్ అంటే సంవత్సరం. ఈ 3 మాటలే సంవత్సరం ఎందుకు అయ్యాయండి? గ్రీష్మం కానీ, హేమంతం కానీ, శిశిరం కానీ ఋతువులుగానే ఉండిపోయే సంవత్సరం అర్థంలోకి ఎందుకు రాలా? మన ఋషులు పంచాంగాన్ని ఎంత బాగా నిర్మాణం చేశారు అంటే, మానవుడు ఆశావాది, వాడి జీవితంలో ఏడాదంతా వసంతం ఉండాలనుకుంటాడు, ఎప్పుడూ వానలు కురవాలనుకుంటాడు, ఎప్పుడూ శరత్తులో వెన్నెలలు చల్లగా ఉండాలనుకుంటాడు. ఎండిపోవాలని, రాలిపోవాలని, ముడుచుకుపోవాలని కోరుకోడు కదా. అందుకని 3 మాటలనే సంవత్సరానికి పర్యాయ పదాలు చేశారు.